9 వైబ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. చాలా వరకు బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో పురుషులు నిలబడి వెళ్తున్నారు. కొందరైతే డబ్బులు చెల్లించి టికెట్ కొన్నా తాము నిలబడి వెళ్లాలా అంటూ ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఈ తరుణంలో టీఎస్ఆర్టీసీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ లో పురుషుల కోసమే స్పెషల్ బస్సు ప్రారంభించింది. అయితే ఇది అన్ని రూట్లలో అందుబాటులో లేదు. ఒక ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ రూట్లోనే ఒకే ట్రిప్ లో ఈ బస్సు అందుబాటులో ఉన్నది. ఈ రూట్ లో ఆర్టీసీలో ప్రయాణించే యువకుల సంఖ్య భారీగా ఉండడంతో టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్ లో కాలేజీలకు వెళ్లే యువత సంఖ్య ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఆ రష్ అవర్ లో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎస్ఆర్టీసీ పిఆర్ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఈ రూట్ లో పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, కాబట్టి ఆర్టీసీలో ప్రయాణించే యువత సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నదని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతోనే ఈ బస్సును ప్రారంభించినట్టు వివరించారు. ప్రస్తుతానికైతే ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం మధ్య ఒక బస్సు నడుస్తున్నదని వివరించారు. ఉదయం 8:30 ఈ పురుషులకు మాత్రమే స్పెషల్ బస్సు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:30 రిటర్న్ అవుతుందని పిఆర్ఓ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.